ముంజకాయలు తినడానికి అయితే చెరువు పక్కన ఉన్న పొలాల దగ్గర అయితే ముంజకాయల చెట్టు అయితే ఉందండి. అక్కడైతే తినడానికి అయితే నేను గుమ్మస్తాన్ని నాతో ఉండే బామర్ది అయితే వెళ్తున్నాం అనమాట. బామర్ది అయితే చెట్టు ఎక్కేసాడు. మీరు చూడండి ఈ విధంగా ఎక్కుతున్నాడు. చేతులు ఏం లేకుండా ఖాళీగానే ఎక్కుతున్నాడు. చిన్నదండి తాటి చెట్టు, అందుకనే ఎక్కుతున్నాడు. మొత్తం లేతగానే ఉన్నాయి తాటికాయలు అయితే. పైకి ఎక్కేసి కొడవలతో అయితే కోసి కింద దులిపెడుతున్నాడు. నేనైతే ఎప్పుడు తినలేదు ముంజకాయలను అయితే, ఫస్ట్ టైం తింటున్నాం. అందుకనేసి వెళ్ళాను. బామర్ది అయితే ఆల్రెడీ తిన్నారు. అలాగే మా గుమ్మస్తాన్ని అయితే ఎప్పుడు తింటూనే ఉంటారంట. సో అయితే కోసాము. ఫస్ట్ టైం ఇలా దగ్గర నుండి చూడటం కోసం ముందుకేస్తున్నాను నేనైతే. సో గుమ్మస్తాన్ని అయితే మాకు కోసి ఇచ్చారు ఈ విధంగా అయితే కొయ్యాలనేసి. 2 గళ్ళు 3 గళ్ళు బంపర్ మీద జంపర్ బాగున్నారా? కొంచెం వేడిగా ఉంది చూకాయ, కొంచెం వేడిగా ఉంది, వెచ్చగా ఉంది కదా, కొంచెం వెచ్చగా ఉంది. అదే మరి స్టమక్ చాలా ఫ్రీ అయిపోద్ది. హాయ్ గాయ్స్, ముంజకాయలు తినండి. ఎప్పుడు తినలేదని నేనైతే 5-6 కాయలు అయితే ఫుల్గా తినేసాను. సో దెబ్బకి కడుపు నిండిపోయినట్టు అయింది. అన్నీ అయితే తెగ కోసి ఇచ్చేసారు తినండి అని. కొన్ని అయితే మిగిలినవి అయితే వాళ్ళ చుట్టాలకి అయితే తీసుకెళ్తాను అన్నారు అన్ని వాళ్ళు. సో మేమైతే సరిపడినంత తినేసాము. మేమైతే సాయంత్రం పూట ముంజకాయలు తినడానికి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చినట్టయితే ఎటు చూసినా కానీ ముంజకాయల చెట్లు ఎక్కువ ఉంటాయి. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు అయితే. మా ఏజెన్సీలో అయితే ఈ తాటి చెట్లు ముంజకాయలు తినాలంటే అయితే చాలా కష్టం అండి. ఎక్కడో ఒకటి ఉంటుంది, దొరకటం అయితే చాలా కష్టం. ఈ ఎండాకాలం ఎక్కడ చూసినా ముంజకాయలు గట్టిగా ఉంటాయండి, ఎక్కువ తింటుంటారు కూడా. అలాగే ఈ ముంజకాయల టేస్ట్ అనేవి చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. అబ్బా సూపర్.